Hello friends, welcome to Technos episode 1383. ఈరోజు డేట్ 1st May 2024. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆల్రెడీ సమ్మర్ సేల్కి సంబంధించిన డీల్స్ చాలా వరకు రివీల్ అయిపోయినాయి. నిన్న నేను మీకు పర్టికులర్గా టెక్నోస్లో చెప్పాను, ఒక ₹1,00,000 ఫోను, దట్టు వెరీ రీసెంట్గా లాంచ్ అయిన ఒక ₹1,00,000 ఫోను 50,000 కంటే తక్కువ బడ్జెట్లోనే రాబోతుంది. గెట్ రెడీగా ఉండండి, ఖచ్చితంగా దీన్ని లూట్ చేయండి అని చెప్పి నేను మీకు టెక్నోస్లో చెప్పాను కదా. నేను చెప్పినట్టుగానే నైట్ 12 o'clockకి ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ అప్రాక్సిమేట్గా విత్ కార్డ్ ఆఫర్తో 46,000కి వచ్చింది. అండ్ మీకు చెప్పడంతో పాటు, మీకు పోస్ట్ చేయడంతో పాటు నేను కూడా పర్సనల్గా కొన్నాను. అది బాగాలేకపోతే నేనైతే కొన్నాను, ఖచ్చితంగా బాగుంటుంది కాబట్టి నేను పర్సనల్గా కొన్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అనేది, లేదా అనే కాన్సెప్ట్ని అసలు తీసేయడం బెటర్. ఎందుకంటే ఇది వెరీ రీసెంట్గా ₹1,00,000 వరకు లాంచ్ అయింది. అండ్ నియర్లీ 50% డిస్కౌంట్లో 46,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. దీంట్లో మీకు ది బెస్ట్ ఏంటంటే డిస్ప్లే. ఇది మీకు LTPO డిస్ప్లే వితౌట్ క్రీజ్. జనరల్గా ఫ్లిప్ ఫోన్స్లో ఉండే ప్రాబ్లమే క్రీజు, ఈ ఫోన్కి మాత్రం ఎలాంటి క్రీజ్ ఉండదు. అండ్ ఒక ఫుల్లీ ఫంక్షనల్ కవర్ స్క్రీన్ ఉంటుంది దీంట్లో, ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్లాగ్షిప్ డైమండ్సిటీ 9200, 4 సోనీ కెమెరాలు, దట్టు విత్ హ్యాసెల్బ్లేడ్ టెక్నాలజీ. ఒప్పో కెమెరాల గురించి నేను సపరేట్గా క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు, ది బెస్ట్ ఉంటాయి. OnePlusలో కూడా ఈవెన్ మీరు చూసేది ఒప్పో కెమెరా టెక్నాలజీయే, సపరేట్ ఏం కాదు. సో ఇంత మంచి ఫోన్ మీకు ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా అంటే బ్లైండ్ టేక్ అని చెప్తాను. దెర్ ఇస్ నో క్వశ్చన్. నన్ను అడిగితే ఒక IP68 మాత్రం లేదు, దీనికి మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఆ బడ్జెట్లో మాత్రం ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్. నేను ఇప్పటివరకు చూసిన వాటిలో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ అని చెప్తాను. మంచి ఫోను, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కొనుక్కోండి, నేనైతే ఫోర్స్ చేయను. మీకు నచ్చితే కొనుక్కోండి. డీల్ అయితే స్టిల్ అవైలబుల్గా ఉంది. లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ ఇలాంటి డీల్స్ వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటే రేపు మధ్యాహ్నం 12 నుంచి మీకు వరదలు బీభత్సంగా వస్తాయి. వరదలు కొంచెం యాక్టివ్గా ఉండండి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనకి కొన్ని టెక్నోస్ అనే న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ సేల్స్లో చాలా వరకు ప్రోడక్ట్ల మీద ప్రైజెస్ అనేవి రివీల్ అవుతూనే ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు అమెజాన్లో ICICI కార్డ్ వాడాలి, ఫ్లిప్కార్ట్లో SBI కార్డ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి, చాలా రకాల ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఆల్రెడీ రివీల్ అయిపోయినాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ మీద, దట్టు ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద మాత్రం సూపర్ డీల్స్ అయితే వస్తున్నాయి. S23 కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫోన్స్ మీద మంచి డీల్స్ అయితే వస్తున్నాయి. యాక్టివ్గా ఉండండి. అండ్ కార్డులు మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే అది మీకు ఖచ్చితంగా ఒక మినిమం 2,000-3,000 సేవ్ చేస్తుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు వెరీ సూన్ ఈ సేల్స్ తర్వాత మన ఇండియాలో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు షామీ 14 SE, అంటే స్పెషల్ ఎడిషన్ అనమాట. ఈ ఫోన్ అనేది అండర్ 50 అంటే 40,000 to 50,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. అంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ కెమెరాస్, ఫ్లాగ్షిప్ డిజైన్, అంటే షామీ 14కి సంబంధించిన దాదాపు చాలా ఫీచర్స్ని ఇది క్యారీ చేస్తూ తీసుకొచ్చే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. బట్ తక్కువ బడ్జెట్లో. ఇది యాక్చువల్గా చెప్పాలంటే టెక్నికల్గా వెరీ రీసెంట్గా చైనాలో లాంచ్ అయిన షామీ CV4 Pro అనే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ వీళ్ళు ఇక్కడ రీబ్రాండ్ చేస్తున్నారు. షామీ బ్రాండింగ్లో, దట్టు 14 సిరీస్లో స్పెషల్ ఎడిషన్ లాగా తీసుకురాబోతున్నారు. నాకు తెలిసి 45,000 అలాంటి బడ్జెట్లో పెడతారు. బట్ స్టిల్ దాంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే షామీ ఆ బడ్జెట్లో మీరు కన్సిడర్ చేస్తారా లేదా అది మీరు కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఈ బడ్జెట్లో వస్తే దీనికి ఖచ్చితంగా లూట్ చేసేయచ్చు. నథింగ్ ఫోన్ 2, ఇది మీకు ₹19,999 రాబోతున్నట్టు వీళ్ళైతే పోస్ట్ పెట్టారు. జనరల్గా సేల్స్లో హైప్ తీసుకురావడం కోసం ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉంటారు. నాకు తెలిసి ఇది కార్డ్ ఆఫర్తో అరౌండ్ ₹32,000-33,000 వస్తుంది. స్టిల్ ఆ బడ్జెట్లో అది బెస్ట్ డీలే. ఇంకా 30,000కి వస్తే ఇంకా భయంకరమైన డీల్. బట్ ₹19,999 అనేది డైరెక్ట్గా కార్డ్ ఆఫర్తో అనేది యాక్సెప్టబుల్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఇదేమన్నా గిమ్మికా లేకపోతే గ్లిచ్చా లేకపోతే ఇంకేదైనా వెరీసూన్ తెలుస్తుంది. బట్ నాకు తెలిసి ఈ ఫోన్కి అయితే 30,000 చాలా వర్త్ డీల్ అనమాట. ఆ బడ్జెట్లో వస్తే దీన్ని బ్లైండ్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వాళ్ళు వెరీ సూన్ ఒక కంప్లీట్ గేమింగ్ ప్యాకేజ్తో వచ్చే ఫోన్ తీసుకురాబోతున్నారు. గేమర్స్ కోసం అనమాట. ఇది గేమింగ్ ఫోన్. దీని పేరు ఏంటనేది క్లారిటీ లేదు, కానీ దీన్ని వీళ్ళు టీజ్ చేయడం మాత్రం ఇన్ఫినిక్స్ GT Verse అనే పేరుతో టీజ్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ అయితే కంప్లీట్గా ఒక గేమర్స్కి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందన్నమాట. వెయిట్ చేద్దాం. ఇది నాకు తెలిసి సేల్స్ తర్వాత దీన్ని వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చి మనకి వన్స్ అగైన్ ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్స్ మీద కూడా డీల్స్ చాలా మంచి డీల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన డీల్ ఏంటంటే ఐఫోన్ 14 ప్లస్ ఇది విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 55,000 రూపాయలకు రాబోతుంది. సో స్టిల్ ఇది ఈ బడ్జెట్లో మాత్రం చాలా బెస్ట్ డీల్ అనమాట. అండ్ మీకు ఐఫోన్స్లో ది బెస్ట్ ప్రైజింగ్ కూడా ఉంది ప్రజెంట్గా. ఇది మీకు పెద్ద స్క్రీన్ కావాలి, ఐఫోన్ బ్రాండింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ బడ్జెట్లో ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి, ఇంకా కొంచెం తక్కువ కూడా రావచ్చు, ఎగ్జాక్ట్ చెప్పలేము. ఇది ఒక నేను అనుకుంటున్న ఊహాగానం మాత్రమే. అండ్ నాకు తెలిసి ఇది 55,000 అలా వచ్చినా కానీ సూపర్ డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు వెరీ సూన్ గ్లోబల్గా గూగుల్ పిక్సెల్ 8a లాంచ్ చేయబోతున్నారు. ఈ పిక్సెల్ 8aకి సంబంధించిన ఇమేజ్ అనేవి చాలా రోజుల నుంచి మనకి సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి ఇంటర్నెట్లో. అండ్ ఈరోజేమో ప్రైజింగ్ కూడా బయటకు వచ్చింది. ప్రైజింగ్ $499 పెట్టబోతున్నారు. అంటే మన ఇండియాలో దాన్ని ఇంటూ 100 వేసుకోవాలన్నమాట రఫ్గా, అప్రాక్సిమేట్గా. అంటే 50,000 రూపాయల బడ్జెట్లో ఇది మనకు రావచ్చు. నాకు తెలిసి 45,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చాలా డీల్స్ అయితే రాబోతుంది. చాలా యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 o'clock నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. ఎలాంటి డీల్స్ని మిస్ కావద్దు. అండ్ మన ఛానల్లో మీకు ఏదైనా యాడ్ కనిపిస్తే స్పామ్ గుర్తుపెట్టుకోండి. మాకు ఇది సెకండ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ఏమైనా యాడ్ కనిపిస్తే అది అస్సలు క్లిక్ చేయొద్దు. దానివల్ల మీ డబ్బులు పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. అలాంటి ఫేక్ స్పామ్స్కి అయితే మీరు ప్రలోభపడకండి. ఇది నా సిన్సియర్ సలహా. మన ఛానల్కి ఒకటే టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంది. దాంట్లో ఆల్రెడీ మీకు లింక్ తెలుసు, ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి యాక్టివ్గా ఉండండి, అది చాలు. సో ఎలాంటి థర్డ్ పార్టీ ఛానల్స్లోకి అయితే వెళ్ళకండి. మన ఛానల్ పేరు మీద కూడా చాలా ఉన్నాయి, అందుకని నమ్మకండి. మన దాంట్లో 2,40,000 కంటే ఎక్కువ మంది ఉంటారు. అది మాత్రమే మన ఛానల్, గుర్తుపెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.